నమో శ్రీ విశాలాక్షయే నమః. నమో విశాలాక్షి, నమో విశాలాక్షి. లేచాడా? ఆరాటపడే గుండె ఎక్కడ పడుకొనిస్తుందక్క? ఫోన్ తీసుకుని బొటనవేలు అరిగేలా డైల్ చేస్తూనే ఉన్నాడు. బ్రేక్ వైర్ తెగిపోయినట్టు పేగుబంధం కూడా తెగిపోయిందని తెలీదు పాపం. విశాల్ మొబైల్ కనెక్ట్ కావట్లేదంటే జరగరాంది జరిగిపోయి ఉంటుందా? సారీ అక్కాయ్, నువ్వేమో జరగకూడదనుకున్నావు, నేనేమో అడ్వాన్స్ అయిపోయి వైర్ కత్తిరించేశాను. ఈ పాటికి యాక్సిడెంట్ జరిగే ఉంటుంది. రక్తపు మడుగులో ఉన్నవాణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మొబైలు గొలుసు పర్సు ఎత్తుకెళ్లిపోయేవాళ్లు, శవంతో సెల్ఫీలు తీసుకునే ఎదవలు మన దేశంలో చాలా మంది ఉన్నారుగా. ఆ తర్వాత నా భవిష్యత్తు బాగుంటుందో భయంకరంగా ఉంటుందో. బాబుగారు, బాబుగారు, కళ్ళు తెరవండి. బాబుగారు, 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 మీకేం కాదు. బాబుగారు, భయపడకండి. బాబుగారు, కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. బాబుగారు, బాబుగారు, ఇలాంటప్పుడు కళ్ళు తిరిగినా స్పృహ కోల్పోయినా ప్రాణాలకి ప్రమాదం. బాబుగారు, బాబుగారు, బాబుగారు. అయ్యో, రక్తం పోతోంది. ఏంటి ఏంటి బాబుగారు? బాబుగారు, అయ్యో బాబుగారు, ఏమన్నారు? నాకు అర్థం కాలేదు. బాబుగారు, బాబుగారు, కళ్ళు తెరవండి. అమ్మ విశాలక్షమ్మ తల్లి, బాబుగారిని కాపాడే మార్గం నువ్వే చూపించు. అయ్యో అయ్యో, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎలా? మీరెందుకు హైరాణ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆరోగ్యం పాడు చేసుకోవడం, హారతి తీసుకోవడం తప్ప ఉపయోగం లేదు. నీలాంటి వాళ్ళు పూజలు చేస్తే ఇంటికే అరిష్టం. ఇంట్లో వాళ్ళకి కీడు తలపెట్టేవాళ్లు ఉండనే ఉంటారక్క. నాలాంటి వాళ్ల మొరైనా భగవంతుడు వింటాడని నా ప్రయత్నం. మంచి వాళ్ళకి అన్యాయం జరగదు చిన్నత్తయ్య. అంటే విశాల్ సేఫ్ గానే ఉంటాడు. అలసిపోయాడేమో బావా, అందుకే ఫోన్ చేసుండడు. అంతే అనుకోలేను. ఈ టెన్షన్ నేను భరించలేను. బయలుదేరతాను. ఎక్కడికండి? విశాల్ దగ్గరికి. చాలా దూరం పోయాడు బావా. నా కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అసలే మీ ఆరోగ్యం బాలేదండి. నేను కూడా మీకు తోడుగా వస్తానన్నా. అక్కర్లేదు, నేనే వస్తాను. అయ్యో మీరు ఏమండి? బావా, ఏమండి? బావా. అయ్యో, పాడుగాలొచ్చి నాకు పని పెట్టింది. ఏంటమ్మా అలా బెల్లం కొట్టిన రాయల నుంచున్నావు? ఇంట్లో సామాన్లు, దేవుడికి పెట్టిన పూలు పడిపోయాయంటే ఏదో అరిష్టం అనిపిస్తోంది. ఎవరికి? నాయనకి. ఏం చేస్తోందో ఏంటో. మీనారమ్మ బంగారు పట్టీల మీద పడి మా అక్కని వదిలేయండి అడుక్కునేవాళ్ళం, క్షమించేసేవాళ్ళేమో. కాని నీ పెద్ద కూతురు మాట తప్పను మడమ తిప్పను అన్నట్టు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది.
చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అబ్బబ్బబ్బా మళ్ళీ పడిపోయింది. ముందు దానికి పెళ్లి చేసే పీడ పోతుంది. దీని గురించి బాధలేదే, నాయన గురించే బెంగ. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. డాక్టర్ గారు, అమ్మా డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారమ్మా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏంటమ్మా ఏకంగా బండినే లోపలికి తీసుకొచ్చావు? ఏమైంది? డాక్టర్ గారు, రోడ్డు ప్రమాదం. రోడ్డు ప్రమాదమా? అదే చెట్టు కారు చెట్టు గుద్దేసింది. రక్తం కారిపోతోంది, స్పృహలో లేరు, ప్రాణం పోయేలా ఉంది. కాపాడండి డాక్టర్ గారు, కాపాడండి. నర్స్, సార్ అర్జెంటుగా ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. తగలటం వల్ల మెదడుకి ఎఫెక్ట్ అయినట్టుంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఎస్ డాక్టర్, ఇతను తీసుకొచ్చిన ఆవిడ ఎవరో ఏంటో తెలీదు. సొంత వాళ్ళుంటేనే విషయం చెప్పి ఆపరేషన్ చేయగలం. ఓకే. అయ్యో, వాళ్ళెవరు లేరే. మనిషి ప్రాణం కాపాడాలంటే సొంత వాళ్లే ఉండాలా? ఇప్పుడు ఏం చేయాలో ఏంటో తెలియట్లేదు. ఎవరికి కబురు పెట్టను? పేషెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంటుగా పిలిపించండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఒక్క నిమిషం డాక్టర్ గారు. నా భర్తను రక్షించుకోవడానికి ఇంకెవరు రావాలి? పేషెంట్ మీ భర్త? అవును. ఆ పేషెంట్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? నువ్వు వెళ్ళా మెడిసిన్స్. అలాగే డాక్టర్. తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ గా బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ అయితే చేశాం, కానీ స్పృహలోకి వస్తే తప్ప ఏ విషయం చెప్పలేం. ప్రాణాలకి ప్రమాదం లేదని ఒక్క మాట చెప్పండి చాలు. చెప్పాను కదమ్మా, స్పృహొస్తేనే కానీ ఏ విషయం చెప్పలేం. దేవుడి మీదే భారం వెయ్యాలి. డాక్టర్ గారు, భర్త ఆయుష్ని పెంచమని తల మీద దీపం కుండ పెట్టుకుని నిప్పుల మీద 11 సార్లు నడవాలి. కానీ నా భర్త కాదు కదమ్మా. ఏమో, అమ్మవారు నీ చేత ఎందుకలా చెప్పించారో ఎవరికి తెలుసునయని. నువ్వా పూజ చేస్తావో లేదో నువ్వే ఆలోచించుకో. ఆలోచించుకోవడానికి ఏం లేదమ్మా. నిండు ప్రాణాలు కాపాడడం కోసం నన్ను నేను బలిచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను. అలాంటప్పుడు బాబు గారిని కాపాడమని చెప్పి ఈ పూజ చేయలేనా? చేస్తానమ్మగారు.
ఎక్కడున్నావమ్మా? అమ్మా నైని, ఇలా టెన్షన్ పడిపోతున్నారేంట్రా? దహన సంస్కారాలు, దశదిన కర్మలయ్యాక గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి బుల్లి చక్రవర్తులుగా మీకు పట్టాభిషేకం చేసి నెత్తిమీద కిరీటం పెడితే బరువైపోయిందని భయంతో బెండైపోయేలా ఉన్నారే మీరు. నువ్వు అన్నట్టుగా అన్నీ జరిగితే ఆ తర్వాత వచ్చే అదృష్టాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు మామా. అమ్మా ఎక్కువగా ఆలోచించుకో, వెళ్ళి పడుకో. పొద్దున్నే వచ్చి పాడు వార్తలు అప్పుడు మాట్లాడుకుందామక్క. గుడ్ నైట్. రేపదా రారా. నేను అమ్మవారి కుంకుమ తీసుకెళ్లి బాబు గారికి పెడతాను. త్వరగా కోలుకుంటారు. నువ్వు నా గురించి ఎదురు చూడకు, నేను వచ్చేస్తాను. కనీసం బట్టనే రాసుకో. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా, చెప్పేది వినమ్మా నైని. అమ్మా నా గురించి కంగారు పడకు తాత, నేను త్వరగా వచ్చేస్తాను. నడవలేవమ్మా. అమ్మా 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 నైని, నైని, అమ్మా అమ్మా నైని. నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకునే దేవుడు కనిపించేంత వరకు ఈ కళ్ళను ప్రశాంతంగా ముయ్యలేరు తల్లి. చందమామలా చక్కగా ఉండే బాబుగారికి మచ్చలా గాయమైంది. ఏ తల్లి కన్న బిడ్డు ఇలా ఉన్నారని తెలిస్తే ఎంత బాధపడతారో పాపం. విశాలాక్షి అమ్మవారి దయ మీకెప్పుడు ఉంటుంది బాబుగారు. దేవమ్మ గారు, వాళ్ళెవరు? ఒకరు దేవత, ఇంకొకరు దేవతలా ఉంటారు. మీకు ఆపదొస్తుందని హెచ్చరించకపోయినా, మీరొస్తున్న దారి చూపించకపోయినా ఇంకా ఘోరం జరిగేది. మిమ్మల్ని ఆస్పత్రికి తీసుకొచ్చినా ఇప్పుడప్పుడే చెప్పలేమని డాక్టర్లు కూడా దేవుడి మీద భారం వేయమంటే నాకేం చేయాలో తోచలేదు. అప్పుడు దేవమ్మ గారు ఆయుష్ పూజ చేయమన్నారు. ఆవిడ చెప్పినట్టే నిప్పుల మీద నడిచి అమ్మవారి బొట్టు తీసుకొచ్చి మీకు పెట్టాను. ఆ తర్వాతే మీరు కళ్ళు తెరిచారు. పేరు శివ. బాగా మాట్లాడతాడు. మిమ్మల్ని కూడా పరిచయం చేసుకున్నాడన్నమాట. మంచిది మంచిది. సరే బాబు గారు, మరి నేను ఉంటాను. నైని ఒక నిమిషం, ఒక నిమిషం. మంచినీళ్ళు ఏమన్నా ఇవ్వమంటారా బాబు గారు? చెయ్యవు బాబుగారు. మళ్ళీ కలుద్దాం. సీ యూ నాని.
ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. విశాల్ నా కొడుకు యాక్సిడెంట్ అయిందన్నారు. ఏ వార్డులో ఉన్నాడు కాస్త చూసి చెప్తారా ప్లీజ్? చూడండి. ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరగండి సార్. థ్యాంక్ యూ అండి. విశాల్, నానా ప్లీజ్ డోంట్ ట్రై. నాకేం కాలేదు నానా. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నానా. ప్లీజ్ ఏడోకండి. నాకేం కాలేదు నానా. నానా ఏడవద్దు ప్లీజ్. నువ్వు మాట్లాడకపోయింటే నా ప్రాణం ఇక్కడే పోయిండేదేమో. అలా అనుకోకండి. ఇట్స్ జస్ట్ హ్యాపెన్. ఇది ఎలా జరిగింది విశాల్? ఇక్కడికి నిన్నెవరు తీసుకొచ్చారు? నానా కార్కి బ్రేక్స్ పడలేదు, చెట్టుకు గుద్దేశాను. మాట్లాడకుండా 1 డే గడిచిపోయింది. నేను కాల్ చేయలేదని అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. వేర్ ఈజ్ మై మొబైల్? సిస్టర్, వేర్ ఈజ్ మై థింగ్స్? నా ఫోన్ ఎక్కడ? సార్ మీ వ్యాలెట్ మొబైల్ లాకర్లో ఉన్నాయి సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ త్వరగా తీసుకురండి. నర్స్, అవసరం లేదమ్మా. ఓకే సార్. నువ్వు వెళ్ళు. నానా విశాల్, అమ్మతో మాట్లాడినవు నానా. విశాల్, నువ్వు పూర్తిగా కోలుకునేంత వరకు ఎవ్వరికీ ఫోన్ చేయొద్దు. అప్పటిదాకా నీ మొబైల్ నా దగ్గరే ఉంటుంది. బట్ నానా. ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. వేర్ ఈజ్ మై మొబైల్? సిస్టర్, వేర్ ఈజ్ మై థింగ్స్? నా ఫోన్ ఎక్కడ? సార్ మీ వ్యాలెట్ మొబైల్ లాకర్లో ఉన్నాయి సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ త్వరగా తీసుకురండి. నర్స్, అవసరం లేదమ్మా. ఓకే సార్. నువ్వు వెళ్ళు. నానా. విశాల్, అమ్మతో మాట్లాడినవు నానా. విశాల్, నువ్వు పూర్తిగా కోలుకునేంత వరకు ఎవ్వరికీ ఫోన్ చేయొద్దు. అప్పటిదాకా నీ మొబైల్ నా దగ్గరే ఉంటుంది. బట్ నానా. ఎక్స్క్యూజ్ మీ సార్. నేను లక్ష్మీపురం రూరల్ ఇన్స్పెక్టర్ని. విలేజ్ అవుట్స్కట్స్ లో కార్ యాక్సిడెంట్ చేసింది మీరేనా? ఇయర్ రింగ్ దొరికింది, అందుకే అడిగాను. హే, దట్స్ మై లక్కీ. ఇన్స్పెక్టర్, అది ఇవ్వండి ప్లీజ్. ఇవ్వండి ఇవ్వండి ప్లీజ్. ఇది నాతో పాటు ట్రావెల్ అవ్వడం వల్లే నేను సేఫ్గా ఉన్నాను. ఇన్స్పెక్టర్, లెట్ హిమ్ టేక్ రెస్ట్ ప్లీజ్. ఎస్ సార్. కోసం చెప్పే అబద్ధం సత్యం కన్నా శ్రేష్టమైనది. అయితే నేను మంచి పని చేశానన్నమాట. మంచి పని ఏమిటమ్మా, త్యాగమే చేశావు. అలాగే ఉంటు తల్లి, నువ్వు రాస్తాను. పర్లేదు తాత, అంత నొప్పిగా ఏం లేదు. పర్లేదమ్మా, ఇటీ. కొత్త కార్ బ్రేక్ ఫెయిల్ అయిందంటే కంపెనీ వాడి మీద కేసు పెట్టాలి. కంపెనీ వాడి మీద కాదు సార్, మీకు కంపెనీ ఇస్తూ మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకున్న వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇన్స్పెక్టర్,
వాట్ ఆర్ యూ టాకింగ్? సార్, బ్రేక్ ఫెయిల్ అవ్వలేదు, అయ్యేలా చేశారు. వైర్ కట్ చేయడంతో ఆయిల్ లీక్ అయింది. కొంత దూరం వెళ్ళాక బ్రేక్స్ పడవని, యాక్సిడెంట్ అవుతుందని పక్కా ప్లాన్తోనే చేశారు సార్. విసురుకు ఇచ్చి కట్టబెట్టాయి, అప్పుడు ఈ ఊరు వైపే చూడు. అబ్బో, ఆఫీసరు మొగుడుగా రావాలంట. ఇంకా నేను సినిమా హీరో కావాలలేదు. నాకేం తక్కువరా? పొగరు కూడా ఎక్కువే. పక్కూరంటే ఏ ఊరే నువ్వు వెళ్లేది? మా నూరు చుట్టుపక్కన చాలా ఊళ్ళున్నాయి. అన్ని చోట్ల పండగ గొప్పగా చేస్తారు. పొద్దున్నే ఏ ఊరికి వెళ్ళాలనిపిస్తే ఆ ఊరు వెళ్తాను. నా మొహాన అంట్లు తెచ్చి పడే కడిగి పారేస్తాను. రే శివ, నువ్వు కూడా తోడు వెళ్ళు. నాయనని దీని కంట పడకుండా చూడు. అలాగే అత్తా. అదనుకు తల్లి. సరే తాతయ్య. నా బంగారు తల్లి. చూడు పెద్దాయనా, ఇందాక నుంచి ఏదో రెచ్చిపోయి మాట్లాడుతున్నావేంటి? నైనే సీతవేషం వేస్తుంది. స్టేజ్ మీద మామూలుగా ఉండదు. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. పదవయ్యా. మీ సాయం మర్చిపోలేని శాస్త్రి గారు. నాకు పరిచయం లేదుగా. చేయమంటావా? చుట్టాలే నాతో మాట్లాడడానికి ఎగపడతారు. ఇప్పుడు నేనే కల్పించుకొని మాట్లాడితే దిగజారినట్టుండదు. బుల్లబ్బాయ్, ఇది ఎక్కువ బిల్డప్ ఇస్తుంది. నిజానికి చుట్టం లేదు, పట్టం లేదు. చెప్పరా, చెప్పు. అందరికి మన గురించి మొత్తం చెప్పేసే. బుద్ధి లేదురా నీకు? నోరు మూసుకుని పదా. నాకు ఫ్రెండ్స్ ఎక్కువైపోతారని కుళ్ళు నీకు. ఏ చౌలే, నోరు మూసుకుని పదా. బుల్లబ్బాయ్, టాటా. పొద్దున్నే చేసుకోవచ్చు కదే. కొన్ని అంట్లున్నాయి, కడగమ్మా. ఆగమా, రేపంటే కుదరదు. రాములవారి పండగ కదా, పొద్దున్నే లేచి బయలుదేరాలి. ఎక్కడికి? పక్కూరికి. సీతారాముల కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. వీధి నాటకాలేస్తారు. చూడ్డానికి వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటేనే కదా నన్ను చూసేది. ఇది లక్ష్మీపురానికి వెళ్ళి నాయనని చూసిందంటే అక్కడుందని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేలా ఉంది. ముక్కోటి దేవతలు కూడా పరవశించిపోయింటారు. శాస్త్రి గారు, చెప్పండి అయ్యా. ఇంతకు ముందుండే పూజారి గారిల్లు ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇక పైన మీరు గుళ్ళో బస్ చేయకండి, ఆ ఇంట్లోనే ఉండండి. సంతోషం అయ్యా. చూసావా తల్లి, ముక్కంటిపురంలోని గొప్పతనం, మంచితనం గుర్తించలేకపోయారు. వజ్రాన్ని రాయనుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ ఊరు పొమ్మంటే ఈ ఊరు రమ్మంది తాత. మనుషుల్లో కూడా దేవుళ్ళుంటారు. డైలాగులు అందించడం ఉండదు. గంటలో నాటకం మొదలవుతుంది. ఒకసారి సాధన చేసుకుంటే మంచిది. అందరూ సిద్ధమా? సిద్ధమే గురువుగారు. అవును, నైని ఏది?
నైని కాదు గురువుగారు, సీత. అదిగోండి. దయ తాతయ్య. అమ్మా నైని, నీ వల్ల సీత అగ్ని పరీక్ష అనే నాటకం వేయబోతున్నాం. త్వరగా సాధన చేద్దాం. సమయం అయ్యే కొద్దీ నా కంగారు పెరిగిపోతుంది. ఉన్నవే 2 డైలాగులు, దానికి కూడా కంగారేనా? సమయానికి చెప్తానో లేదోనని కంగారుగా ఉంది. ఆంజనేయుడి డైలాగ్ తర్వాత నీది. అది కూడా గుర్తుపెట్టుకోలేవా లక్ష్మణ? ఏమిటి వైపరీత్యము ప్రభు? అప్పుడే కాదు, ఆగవయ్యా. అమ్మా సీతమ్మ, నువ్వు వస్తే సాధన మొదలు పెడదాం. నువ్వు కనపడాలి కదా. ఎంత పొగరే నీకు! స్వామివారి కోసం తెచ్చిన దీపాన్ని నేలపాలు చేస్తావా? ముద నష్టపు దానా. నష్టపోయింది నువ్వు. నన్నంట పెట్టి గొర్రెదానా. నన్ను గొర్రెదాన్నంటావా? పళ్ళు రాల్తా ఏమనుకుంటున్నావో? పళ్ళు రాల్చడానికి నేను తోట పండిస్తున్నాను అనుకున్నావే బర్రెదానా. నన్ను బర్రెదాన్నంటావా? నిన్ను నా మీద చేతుతావే. నిన్ను 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 అయ్యో ఆగండమ్మా, ఆగండమ్మా. ఎందుకు కొట్లాడుతున్నారు మీరు? పండగ రోజు ఈ గొడవేంటమ్మా? ఏ 2 రోజులు ఆగి కొట్టుకోమంటావా? కోప్పడకమ్మా. పొరపాటైతే సర్దుకుపోవాలి గాని ఇలా పోట్లాట ఆడుకుంటారా? వెళ్ళండి, వెళ్ళు వెళ్ళు. అడ్డుకోకపోతే చీరెద్దుం దాన్ని. ఈ మాటలు వినలేకున్నానే. స్వామి, చెట్టుకు చెదలు పట్టును గాని నిప్పుకి చెదలు పట్టదు. నిష్కలంకురాలనైన నేను నా పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలనా? వైదేహి, నువ్వు పతివ్రతవని నాకు తెలుసు. కానీ సమాజం సందేహించడం సహజం కాదా? సమాధానానికి మార్గం తెలియక మీరు మనస్తాపానికి గురైతే నా ప్రాణం నలిగిపోతుంది స్వామి. అందుకే నాకు నేనుగా మార్గం ఎంచుకున్నాను. అగ్ని పరీక్షకు సిద్ధం అవుతాను. మాతా తొల్లి. అగ్ని పరీక్ష? బాబు, రుణం తీర్చుకున్నారు బాబు. మీ పేరు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. నైనియే కాదు, ఎవరున్నా నేను ఇలాగే చేసేవాణ్ణి. బాబు గారు, ఇప్పుడేమంటావు? చెయ్యివ్వండి బాబు గారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. నిజమేనమ్మా. చుట్టమని చెప్పడానికి కూడా ఆలోచించే ఈ కాలంలో ప్రాణాలు కాపాడడం కోసం నా భర్త అని చెప్పిన అమ్మాయి మీ కోడలైతే ఇంకా బావుంటుంది సార్. చూడమ్మా, ఆ? ఆ అమ్మాయిది ఏ ఊరు? ముక్కంటిపురం అంది సార్. ముక్కంటిపురమా? కాసేపట్లో వసంత ఉత్సవం మొదలవుద్దే. సంబరంగా రంగులు చల్లుకోవడమే. మోకాలకు రంగులు అలికేస్తారు. ఎదురుండేదెవరో కనుక్కోలేము.
అంతే మరి. రంగుల ఉత్సవం ఎందుకు చేస్తారనుకుంటున్నావు? అందరూ సమానమని అర్థం వచ్చేలా రంగులు పూసుకుంటారు. అవును, మంచి ఆలోచన. నేను మొహానికి రంగు పూసుకుంటే నన్నెవరు గుర్తుపట్టరు కదా. ముక్కంటిపురం వెళ్ళి అమ్మను పలకరించి రావచ్చు. వెళ్తాను. మొహం అంతా రంగులతో కప్పేసుకున్నాక ముక్కంటిపురంలో కాలు పెడతాను. కనీసం తనైనా కేర్ తీసుకునేది. ప్రాణాలు తీసుకునేది జాగ్రత్తలేం తీసుకుంటుంది విశాల్. నథింగ్ టు వరీ. ఒకసారి బీపీ షుగర్ టెస్ట్ చేసి ఆ తర్వాత మెడిసిన్స్ రాసిద్దాం. పర్లేదు డాక్టర్, నన్ను డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకో 2 రోజులైనా అబ్జర్వేషన్లో ఉంటేనే మంచిది. నో డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బయటకు కూడా వెళ్ళొచ్చాను. విశాల్, 2 డేసే కదా. నానా, అమ్మని చూడకుండా ఇంకా 2 రోజులు ఉండాలా? 2 ఏళ్ళు అమెరికాలో ఉన్నావు, 2 రోజులు ఇక్కడ ఉండలేవా? నానా నానా, అవసరం అయితే సిటీలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా. విశాల్, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఎంత గొప్ప టెక్నాలజీ అయినా సిల్లీగా కనిపిస్తుంది. నువ్వు గాయంతో ఇంటికి వెళ్ళకూడదన్నదే నా ఉద్దేశం. అంతే, అర్థం చేసుకో. సరే నాన్న, అలాగే చేద్దాం. బట్ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. నిన్ను కాపాడిన దేవతకు థ్యాంక్స్ చెప్పొస్తాను విశాల్. కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. కిటికీలన్నీ మూసే ఉన్నాయి. ఏసీ గాని ఫ్యాన్ గాని ఆన్లో లేదు. మరి ఎందుకు వెలగడం లేదు? వెలగదు. కళ్ళారా చూసావు కదక్కా, నా గొంతు మాత్రమే కాదు, అగ్గిపుల్ల కూడా తడవలేదు. వెలిగిస్తే వెలిగింది. పవిత్రత అనేది కట్టుకునే కాస్ట్యూమ్లో ఉండదు, పాటించే కష్టంలో ఉంటుంది. మ్యాజిక్ చేస్తున్నావా? నోనో, నేనే గారడీ చేయలేదు. కుట్ర కుతంత్రాలేవి మనసులో ఉంచుకోకుండా మనశ్శాంతితో వెలిగించాను. పని మీదే ఉన్నాం, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తామని ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్పారు. ఇంటికొచ్చాక అన్ని విషయాలు చెప్తాను, డిస్టర్బ్ చెయ్యొద్దన్నారు. కానీ నాకు నిన్ను డిస్టర్బ్ చెయ్యాలనిపించి చెప్పానక్క. సారీ. దీనికెంత పొగరుంటే నన్ను వెక్కిరించినట్టు మాట్లాడుతుంది. జగదీష్ నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నాడు? అసలు ఏం జరుగుతుంది? గుర్తుపట్టేశాను. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. ఏం చేస్తున్నారు మీ అమ్మగారు వాళ్ళు? లేరు కదండి, ఈ ఎంకలాళ్ళు యాత్రకు రమ్మంటే పోయారు. ఓహో, పోనీ ఎప్పుడొస్తారో తెలుసా? ఎల్లు వారం అయిందయ్య గారు, రేపో మాపో రావాలా? సర్లే, ఇక్కడ నైని వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్తావా? దాని ఊసి ఎత్తకండి, పేరింటేనే అరిష్టం. ఉంటానయ్య గారు. అమ్మా, ఒక్క నిమిషం.
అంత మంచి అమ్మాయి గురించి అందరూ ఎందుకింత నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు? అంటే విని దాన్ని వెతకడం మానేసి వెళ్ళిపోండి. ఇంకెవరినైనా అడిగితే అందరూ కోపడతారు. అమ్మో, కొంచెముంటే కోటీశ్వరాలైపోయేది అది. ఛా, మంచి అమ్మాయి అనుకున్నాను. ఇంప్రెషన్ మొత్తం పోయింది. అబద్ధాల కూరలా ఉంది. నిజం చెప్తే ఏమైంది? ఆలోపే నా ప్రాణం పోతుందా? ఐ హేట్ దిస్ గర్ల్, ఐ హేట్ దిస్. అలాంటి వాళ్ళంటే పరమ అసహ్యం నాకు. నేను ఊరు వెళ్ళకపోవడమే మంచిది.